ఏమండి చూసుకోవచ్చు కదా. ఒక్క నిమిషం ఉండండి. నా చేయి పట్టుకోండి, పట్టుకోండి, పర్లేదు. తన భర్త కోసం తను నిజంగా చాలా కష్టపడుతోంది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తోంది. మిత్రా, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఒక మనిషిని ప్రేమిస్తే ఇంత కఠినమైన దీక్షలు చేస్తారా? ఒక మనిషి బాగుండాలని ఆ మనిషి కోసం ఇంత కష్టపడతారా? ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మామ. జీవితం అంటే అంతే మిత్రా. కొన్ని బంధాలు వచ్చిపోయేవి ఉంటాయి, కొన్ని బంధాలు శాశ్వతంగా ఉంటాయి, మరికొన్ని బంధాలు జన్మజన్మలకి విడిపోని విధంగా ఉంటాయి. అలాంటి బంధాల కోసం ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది కూడా అంతే. జన్మజన్మలకి విడిపోని తన భర్తతో ఉన్న బంధం కోసం ఇదంతా చేస్తోంది. మామ్, ఇదంతా చూస్తూ నా వల్ల అవడం లేదు. మనం వచ్చిన పని అయిపోతే మనం వెళ్ళిపోదాం. దీక్షితులు గారిని అడుగుతాను, ఉండు. దీక్షితులు గారు, ఇక మేం వచ్చిన పని ముగిసినట్టేనా? ముగిసినట్టేనమ్మా. ఆ అమ్మాయి ఎంతో నిష్ఠతో, అంతకు మించిన సంకల్పంతో ఈ దీక్ష చేసింది. ఖచ్చితంగా తనకి తన భర్తకి మంచి జరగాలని కోరుకుంటున్నాను దీక్షితులు గారు. ఇదంతా మరెవరి కోసమో కాదు అరవింద, మిత్ర కోసమే. మిత్ర కోసమే లక్ష్మి చేస్తున్న దీక్ష ఇది. దీక్షితులు గారు, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే మా లక్ష్మే గుర్తొస్తోంది. లక్ష్మి కూడా అంతే. మిత్ర కోసం ఎంతో తాపత్రయపడేది. మిత్రను గండాల నుంచి కాపాడ్డానికి తన ప్రాణాలను అడ్డుపెట్టేది. అనుక్షణం మిత్రని కంటికి రెప్పలా కాపాడుకునేది. అందుకే ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే అచ్చం లక్ష్మిని చూస్తున్నట్టే అనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజం అరవింద. నీ కోడలు లక్ష్మి లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
ఆ అమ్మాయి కూడా అలాంటి కోవకు చెందింది. తన భర్త కోసం ఎంత దూరమైనా వెళుతుంది. భర్త ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంది. అలాంటి అమ్మాయి దీక్ష ఊరికినే పోకూడదు దీక్షితులు గారు. ఖచ్చితంగా ఆ భగవంతుడు కరుణించాలి. ఆమె మొర వినాలి, ఆమె కోరిక తీర్చాలి. సరే దీక్షితులు గారు, మేమింక బయలుదేరతాం. మంచిది, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. అలాగే అయ్యా. జాను, ఏంటి జాను, మేడం గారికి హఠాత్తుగా నా మీద మనసు మళ్ళింది. ఏదైనా మాట్లాడాలనిపిస్తుందా ఏంటి? వివేక్, నీతో చాలా మాట్లాడాలి. జాను, ఆర్ యు ఓకే? ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? వివేక్, అక్క ఇక్కడే ఉంది. వాట్? ఇక్కడే ఉంది అంటే ఎక్కడ? ఈ ఇంట్లోనే. జున్ను వాళ్ళ అమ్మే మా అక్క. జాను, ఆర్ యు మ్యాడ్? వదిని చూశానన్నావు, తను బ్రతికే ఉందని అనుమానపడ్డావు. అంతా ఓకే, కానీ ఇప్పుడు ఏకంగా జున్ను వాళ్ళ మాత్రం మీ అక్క అంటావేంటి? అయ్యో వివేక్, నేను చెప్పేది నిజం. అక్క బ్రతికే ఉంది, ఈ ఇంట్లోనే ఉంది. నువ్వు వదిని చూసావా? మరి చూడకుండా వదిన ఇక్కడే ఉందని నువ్వెలా చెప్పగలవు? వివేక్, ఒక్కసారి నేను చెప్పేది విను. అర్జున్ గారు మీ ఫాదర్ కదా? అయ్యో టీచర్, అర్జున్ బాబా మా నాన్నగారు కాదు. మీ అమ్మగారు అర్జున్ గారు ఇద్దరు భార్యాభర్తలు కాదా? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. హ, మీ నాన్నని నువ్వెప్పుడైనా చూసావా? మా అమ్మ నాకు చూపించలేదు. అయితే వదిన జున్ను వాళ్ళ అమ్మ అయిపోతుందా? ఆ మాత్రం దానికే జున్ను వాళ్ళ అమ్మని మీ అక్క అనేసుకుంటావా? ఏమో వివేక్, ఎలా ఆలోచించినా తనే మా అక్కని అనుమానంగా ఉంది. తనే మా అక్క అవ్వడానికి చాలా అవకాశం ఉందనిపిస్తుంది. చూడు జాను, నువ్వు అప్పుడే ఫిక్స్ అవ్వకు. తర్వాత తను వదిన కాదని తెలిస్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. సరే, ముందు నువ్వు లోపలికి పద. రా. టీచర్, ఎక్కడికి వెళ్ళిపోయారు? లక్కీ ఇప్పుడే వీడియో పంపించింది, ఇదిగో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా అర్జున్ అంకుల్. హాయ్ చెప్పండి. హాయ్. అదిగో మా అమ్మ వచ్చింది. జాను, 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 నిన్నే. వివేక్, నేను చెప్పాను కదా, వీడియో చూసావు కదా. సరే. జాను టీచర్, ఏమైంది? ఆ వీడియో చూడగానే ఎందుకలా అయిపోయారు? ఏమి లేదు జున్ను, నువ్వు వెళ్ళి జాను టీచర్కి కొంచెం మంచినీళ్ళు తీసుకొనిరా. సరే. వివేక్, చూసావా? తన అక్కే కదా. అవును జాను, తను వదినే, కానీ
ఇక్కడుందేంటి? ఏమో తెలీదు వివేక్. ఆ దక్కని కలిస్తేనే తెలుస్తుంది. చూడు జాను, తను వదినేనా లేకపోతే వదినలో ఉన్న మరొక మనిషా? అవన్నీ మనకి తెలియవు కదా. అవన్నీ తెలిసే వరకు నువ్వు ఈ విషయం గురించి వీళ్ళ దగ్గర మాట్లాడుకో. అర్థమవుతుందా? టీచర్, మంచినీళ్ళు తీసుకోండి. జాన్, జాన్, జున్ను, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందన్నా? ప్రకాష్ నగర్లో శివాలయం ఉంది కదమ్మా, అక్కడికి వెళ్ళింది. వచ్చేస్తుందిలే. లేదండి, మేము మళ్ళీ ఇంకోసారి వస్తాం. జున్ను, వెళ్ళొస్తాను. వివేక్, పద. మిత్రా, మిత్రా నిన్నే, మిత్రా నిన్నే పిలిచేది. వాట్ హ్యాపెండ్ మిత్రా? గొంతు చించుకొని అరుస్తుంటే నీకు వినిపించట్లేదా, లేక వినిపించినట్టు నటిస్తున్నావా? మనీషా ప్లీజ్, నా మూడ్ అసలేం బాగాలేదు. నువ్వు ఇంకా దాన్ని చెడగొట్టుకో. అక్క, మిత్రకేమైంది? పిలిస్తే పలకడం లేదు. మనిషి ఏదో పరధ్యానంలో ఉన్నాడు. ఏమైంది అంటే మూడ్ బాలేదు అంటున్నాడు. అసలేం జరిగింది? ఇన్నాళ్ళు మామూలు ఆడవాళ్లను చూశాడు. ఈరోజు ఒక మహా ఇల్లాల్ని చూశాడు. ఆవిడ తన భర్త కోసం ఎంత కష్టపడుతోందో చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆ ఆశ్చర్యంలోనే ఉన్నాడు. అదే మీకు పరధ్యానంలా అనిపించుంటుంది. అబ్బో, అంత మహా ఇల్లాలు ఎవరో? గుడికి వెళ్ళాం కదా, అక్కడ చూసాం. మనమందరం మన భర్తకి పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళని కరుణించు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంటాం. మహా అయితే 2 కన్నీటి చుక్కలు కార్చి 4 పువ్వులు చల్లి 10 అక్షింతలు వేసి ఊరుకుంటాం. కానీ ఆ అమ్మాయి అలా కాదు. భర్త కోసం ఎంత దూరమైనా వెళ్లేలా ఉంది. భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టేలా ఉంది. తన భర్త ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని యముడిని వెంటాడి మరీ తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రిలా ఉంది. తల మీద కొండంత బరువుతో
ఆగకుండా 108 ప్రదక్షిణలు చేసింది. తన భర్త కోసం తను చేస్తున్న త్యాగాన్ని చూసి మిత్ర కూడా చలించిపోయాడు. మీరు అంతగా చెప్తుంటే కాస్త ఓవర్గా అనిపిస్తోంది ఆంటీ. అసలు ఈ కాలంలో అలాంటి ఆడవాళ్లు ఎవరుంటారు? ఎక్కడి వరకో ఎందుకు మనీషా? నా కోడలు లక్ష్మి లేదా? తను మిత్ర కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మర్చిపోయారా? మిత్ర ప్రాణాల్ని కాపాడడం కోసం ఎంత ధైర్యం చూపించిందో మీకు గుర్తులేదా? ఎన్ని గండాల నుంచి మిత్రని లక్ష్మి బయటపడేసిందో మీరు చూడలేదా? నీలాంటి వాళ్లే కాదు మనీషా, లక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. అందుకే ఇంకా ఈ భూమి మీద మంచికి విలువుంది, చెడుకి ముగింపుంది. ఇదిగో మా అర్జున్ అంకుల్. నాన్న, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు లక్కీ. అదేం లేదంటావేంటి నాన్న? మనసులో ఏదో ఉంది. బయటకు మాత్రం ఏమీ లేదని చెప్తున్నావు కదూ? నాకు తెలుసు. ఏం లేదు లక్కీ. నిజంగా ఏం లేదా? నిజంగా ఏమీ లేదు. అది నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టు సాడ్గా ఉండి చెప్తున్నావు? నిజంగా ఏమీ లేదు. ఐఎమ్ వెరీ వెరీ నార్మల్. ఓకేనా? ఓకే. నేను చెప్పాను కదా వివేక్, నాకు అక్క కనిపించింది అని. అప్పుడు నమ్మలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? అక్క ఇంకా బతికే ఉందని, ఆ రోజు నాకు కనిపించింది అని. నేను కూడా నమ్మలేకపోతున్నాను జాను. అందరిలాగే వదిన చనిపోయింది అనుకున్నాను, కానీ తను బ్రతికే ఉందని, మళ్ళీ మన కోసం తిరిగి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇన్ని రోజులు అక్క లేదని ఎంతో కుమిలిపోయాను. అక్కని దూరం చేసి నాకెందుకు దేవుడు ఇంత అన్యాయం చేశాడని దేవుడిని ఎన్నోసార్లు నిందించాను. ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు వివేక్. మళ్ళీ అక్కని నా కోసం పంపించాడు. కానీ అసలు అక్క ఎందుకు వెళ్ళిపోయినట్టు, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? వదిన ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలుసు జాను. నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇంతకీ అసలు మనల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? అదంతా తర్వాత చెప్తాను, కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు జాను. ఏంటది? వదిన ఇదే ఊర్లో ఉంది, నీకు ఎదురుపడే అవకాశం దొరికింది, నేరుగా ఇంటికొచ్చే ఛాన్స్ ఉంది. అయినా తను నీకెందుకు ఎదురుపడలేదు? సరే మమ్మల్ని వదిలే, కనీసం నిన్నైనా కలుసుకోవడానికి ఎందుకు రాలేదు? అవును వివేక్, నువ్వంటుంటే నాకిప్పుడు అనిపిస్తుంది, అంతగా ప్రేమించిన బావగారికి ఎలా దూరంగా ఉండగలిగింది? నేను తమ్ముడు ఏమైపోతామనే ఆలోచన లేకుండా ఇన్ని రోజులు ఎలా బతికింది? అసలేమీ గుర్తులేనట్టు, మనం ఎవ్వరం ఏమీ కానట్టు ఆ అర్జున్ గారింట్లో ఎందుకుంది? మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే అర్జెంటుగా మనం వదిన్ని కలవాలి. అవును వివేక్,
త్వరగా పోని. వివేక్, అక్క బతికే ఉందన్న విషయం అరవింద్ అత్తయ్య గారికి చెప్తే చాలా సంతోషపడతారు. ఫోన్ చేసి చెప్పనా? జాను ఒక్క నిమిషం. అనవసరంగా కంగారు పడద్దు. ఎందుకు వివేక్? అసలు వదిన ఇన్ని రోజులు మన నదులు ఎందుకు దూరంగా ఉందో, ఎందుకు మనకి కనిపించకుండా ఉండాల్సి వచ్చిందో, అసలు అర్జున్ గారింట్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో, ఇవన్నీ తెలిసే వరకు వదిన గురించి ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిది. ఒక్కసారి వదిన్ని కలిశాక, అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనా?